మీలో అందరూ కొంతమంది కొత్త వాళ్ళు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఈ భోజనం టైంకి బయటికి పంపించి హోటల్కి పంపించి ఇబ్బంది పెట్టలేక మనమే భోజనం పెడుతున్నాం. కాకపోతే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ మీకు ఇలాగా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలాగ ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. ఎందుకు పెడుతున్నారా అని అర్థం కాదు. పైగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు కాబట్టి ఏదో ప్రచారం కోసం పెట్టుకుంటున్నారేమో, లేకపోతే ఎవరన్నా ఫండ్స్ ఇస్తే దాన్ని తినేసి సగం పెడుతున్నారేమో అనుకుంటారు. ఎవరు ఫండ్స్ ఇవ్వట్లేదండి. మేము మాకుగా మా సొంత నిధులతో మేము పెడుతున్నాం. ఇక రెండోది వచ్చేటప్పటికి ప్రచారం కోసం కాదండి. మనం 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా చక్కగా ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా. అలా 15,750 మందికి తెప్పించాం. కానీ బయట 3 లక్షలు తీసుకుంటూ 30,000 తీసుకుంటూ కూడా మరి ఖర్చు పెడుతున్నా కూడా ఇక్కడ మనం 500కి సంవత్సరానికి ఫీజు తీసుకుంటేనే భోజనం పెట్టగలిగినప్పుడు వాళ్ళు మరి 3 లక్షలు తీసుకునే వాళ్ళు, 30,000 తీసుకునే వాళ్ళు ఇంకా ఈజీగా భోజనం పెట్టొచ్చు కదా, మనం పెట్టినట్టు వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన. అంటే అది ఎలా, మీకు యూట్యూబ్ ద్వారా భగవంతుడు ఎలాగైతే మిమ్మల్ని నా దగ్గర వరకు తీసుకొచ్చి ఇలా ప్రెగ్నెన్సీ ఇస్తున్నాడో, అదే భగవంతుడు ఒక వీడియో ద్వారా, ఒక ఫోటో ద్వారా మిగతా డాక్టర్లకు కూడా, మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారండి, వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు, పెట్టలేకపోవడం కాదు, వచ్చి ఉండకపోవచ్చు ఆలోచన. వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా వాళ్ళు భోజనం పెట్టుకోగలిగితే ఇలా ఎంతో మరి మార్పుకి శ్రీకారం అవుతుంది. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి నాంది పలికినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే పేషెంట్లు ఏ హాస్పిటల్కి వెళ్ళినా పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోతుంది. అక్కడ టెస్టులని, మందులని, డాక్టర్ని కలవడం అని అంతా వెయిటింగ్లే. అలాంటి అవుతున్నప్పుడు పాపం టైంకి భోజనం దొరక్క దగ్గరలో ఉన్న హోటల్స్కి ఎత్తుక్కుంటా వెళ్ళడం, ఊరు కాని ఊరిలో దారి తప్పిపోవడం, మళ్ళీ వర్షం వస్తే తడిసిపోవడం, ఆఖరికి ఆ ఫుడ్ ఏమో ఏ బడ్డీల దగ్గర, ఏ చిన్న తోపుడు బళ్ళ దగ్గర తినడము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, ఇవన్నీ చూశాక మన మేడము ఇలా కాదండి, మనమే తీసుకొచ్చి భోజనం పెడితే బాగుంటుంది వీళ్ళకి అని చెప్పి అనడం. అది మనము ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకే దాదాపు 4 నెలలు పైబడి మనం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఆ భగవంతుడు జరిపిస్తున్నాడు. అలాగే మీకు వాళ్ళకు కూడా డాక్టర్, మిగతా మంచి మనసున్న డాక్టర్లకు కూడా భగవంతుడు చూపించి ఇలాగే మీకు అక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిగతా వాళ్ళకి పెట్టిస్తాడనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు, ఫోటోలు తీస్తున్నాం తప్ప మరో ఉద్దేశం కాదమ్మా. ఎవరు కూడా దీన్ని మరోలా భావించొద్దని మనవి. ఇక మీకు ఈ నిత్య అన్నప్రసాద వితరణ అనే పదం ఎందుకు పెట్టామంటే, మీరు పిల్లల కోసం గుడ్లకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ వెళ్ళుంటారు. అక్కడ ప్రసాదం అనేది ఇస్తారు. ఇక్కడ కూడా అలాంటి ప్రసాదం మీకు అందాలి. ఎందుకు అందాలి? మీరు కోరుకున్నది బిడ్డ, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టి కలిగించేది ఆహారం. ఆహారమే సంతానానికి మూలాధారం. మరి అలాంటి ఆహారము ఏది తీసుకుంటే మంచిది అనేది మీకు తెలియాలి. అందుకని మీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరనే ఒక బుక్ ఇచ్చాను. అలాగే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది దాంట్లో చెప్పడం జరిగింది. ఎలా వండుకోవాలి అనే విషయాన్ని గురించి కూడా మేడము యూట్యూబ్లో ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు మీకోసం తయారు చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవన్నీ మీరు వండుకోవచ్చు, తినవచ్చు. అయినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి మోడల్ ఫుడ్ లాగా, డైట్ లాగా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఈ ఆహారం ఇస్తున్నాం. ఇది ప్రసాదం ఎందుకన్నానంటే, మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా, యేసయ్యను కొలిస్తే యేసయ్య ప్రభు ప్రసాదంగా భావించి మీరు స్వీకరించాలి. తీస్తే అప్పుడు మీకు చక్కటి బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది అనేది మా ఆలోచన. ఎందుకు మీకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, మీ అమ్మ ఎలాగైతే మీకు బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి అని చెప్పి చక్కగా వండి పెడుతుందో అది మంచి ఆహారం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మేము మంచి దంపతులతో మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి మంచి ఆలోచనలతో ఇది వండిస్తున్నాం. అలాగే మీరు కూడా మంచి ఆలోచనతో స్వీకరించండి. ఈ ఆహారము చక్కగా నా బిడ్డని ప్రసాదించడానికి ప్రసాదంలాగా, భగవంతుడి ప్రసాదంలాగా ఇది మారుతుంది అన్న ఆలోచనతో మీరు స్వీకరిస్తే తప్పనిసరిగా మీకు ఆ బిడ్డ తొందరగా లభిస్తుందని నా ఊహ.
అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మీరు అలాగే మంచి మనసుతో ఆహారం వండుకోండి. చాలామంది భార్యలు తిట్టుకుంటాను, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అరుచుకుంటానో వండుతారు. అలా మీరు అరిసి కరిసి వండుతూ ఉన్నారంటే ఆహారం తిన్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు బయటైనా అరుస్తూ ఉంటారు, లేదా మిమ్మల్ని అరవచ్చు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వండేటప్పుడు మాత్రం అమ్మ మన ఇంటి కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలి, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి, మంచిగా జరగాలి, ఆ భగవంతుడి ప్రసాదంగా ఇది మారాలని ఆలోచన చేయండి. ఇవన్నీ మీకు ట్రాష్ లాగా అనిపించవచ్చు. ఒక పులిహారని మనం తీసుకుంటే ఒట్టి పులిహార ఇద్దాం, అది అలా కాకోకుండా అది భగవంతుడు ముందు పెట్టి మంత్రజలాన్ని జల్లితే అది ప్రసాదం అయింది. అలాగే క్రిస్మస్ అప్పుడు December 25 రాత్రి నైట్ వరకే 1 గంట వరకు మీరు పాస్టర్ గారి ప్రేయర్లని లైన్లో నుంచుని బ్రెడ్ ద్రాక్షరసం తీసుకుంటారు. దేనికి? మనకు ఆ బ్రెడ్ దొరకదా, బయట ద్రాక్షరసం అమ్మరా. కానీ ఆ ద్రాక్షరసానికి ఆ బ్రెడ్కి భగవంతుడి యొక్క ప్రార్థనా బలం దాంట్లో చేరి ఉంటుంది. మీకు ఫలితాన్ని అది ప్రసాదంలాగా మారిద్ది అనే ఉద్దేశంతో అలా చేస్తారు. ముస్లిమ్స్ కూడా హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఉందండి ఇది. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా గమనించాలి. గాల్లో ఆక్సిజన్ ఉందా లేదా కనపడదు నీకు, కానీ ఆక్సిజన్ ఉంటేనే నువ్వు పీలిస్తేనే బతుకుంటున్నావు మనం అందరం. కనపడినవన్నీ కూడా లేవనుకోవద్దు. ఇలాంటివి ఆలోచన ద్వారా మీకు చాలా గొప్ప అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నాను. కాబట్టి ఇంటికి వెళ్ళాక చక్కగా మంచి మనసుతో మీరు వండుకోండి, మంచి మనసుతో వాటిని స్వీకరించండి. మేము కూడా మంచి చేతులతో ఆహారం అందేటట్టుగా మేము కూడా మంచి మనసుతోనే మీకు ఈ ఆహారము త్వరలోనే బిడ్డను పుట్టించాలనే మంచి ఆలోచనతోనే మేము మీకు అందిస్తున్నాం. అందే చేతులు కూడా మంచిగా అవ్వాలి. అలా చేస్తే చక్కగా మీకు బిడ్డ పుడుతుంది. మా మంచి చేతుల వల్ల, మేము చేసిన పూజా ఫలం వల్ల ఆ భగవంతుడు నా ద్వారా 15,750 మందికి ఒక్క IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా సంతానం కలిగించాడు ప్రపంచంలో. అలాంటి ఏకైక డాక్టర్గా నన్ను మిగిల్చాడంటే ఆ భగవంతుడు కృప నా మీద ఉంది అని అనుకుంటున్నాను. అలాంటి కృప, అలాంటి ప్రేమ, అలాంటి అనురాగం ఆ భగవంతుడిదంతా మీ మీద కూడా రావాలి. మీకు కూడా అతి తొందరలోనే ఒక బిడ్డ పుట్టి మీరు కూడా మాతృదేవత పితృదేవత అవి దేవుళ్ళు అవ్వాలి అనే ఆలోచనతో మేము ఈ ఆహారాన్ని ప్రసాదంలా మీకు అందిస్తున్నాము. చక్కగా మీరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలందరినీ భగవంతుడు నా దగ్గరికి పంపించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం చక్కగా సాగిస్తున్నాం. మీరు కూడా అదే ఆలోచనతో బిడ్డ పుట్టించడానికి ప్రసాదం ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోనే తినండి. తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు మాట్లాడొద్దు. దయచేసి ఫోన్లు మాట్లాడుతూ తినటం చేయకండి. ఇంటి దగ్గర కూడా, ఎక్కడైనా కాదు, ఇంటి దగ్గర కూడా తినేటప్పుడు మాత్రం మీరు అదే ఆలోచనతో తీసుకోండి ఆహారాన్ని. అర్థమైందమ్మా? అందుకోసమే మోడల్ ఆహారంగా మీకు ఇస్తున్నాం. చక్కగా స్వీకరించండి. అలాగే మీ అందరూ కూడా అతి తొందరలోనే పండంటి బిడ్డని పొందాలని, లేదా మీరు అనుకున్న కోరికల్ని నిర్విఘ్నంగా చక్కగా భగవంతుడు మీకు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అలాంటి అద్భుతమైన ఆలోచన అంటే వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టుకోవాలి అనే ఆలోచన మేడం గారు ఫస్ట్ టైం ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ రాలే ఈ ఆలోచన ఎవరికి. చూడండి, ఇంతకాలం నేను 30 ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉన్నా, నాకు కూడా రాలే ఈ ఆలోచన. ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించింది. నేను అనుకుంటున్నా, ఈ విజయవాడ కొండలో 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ మీద కనకదుర్గం ఉంది, ఇంకో కొండ మీద మేరీమాత ఉంది. ఇద్దరు అమ్మలు కలిసి విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలిని తీర్చడానికి ఈ పావని, విజయదుర్గ పావని అమ్మ ద్వారా నాకు తెలియజేసి నా ద్వారా పెట్టిస్తున్నారని అనుకుంటున్నాను నేను. అందువల్ల మీరందరూ కూడా చక్కగా ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన మేడం గారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి పాజిటివ్గా థింక్ చేయండి, అంత పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.